అవి ఎక్కడికైనా తప్పిపోతాయేమో అన్నట్టుగా వచ్చి రాగానే ఇక మొక్కల మీద అయితే పడ్డామన్నమాట. ఏమేసింది, ఎలా ఉన్నాయి, ఏంటి అని చెప్పేసి. ఇంతకీ ఏంటి, ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? ఫెస్టివల్ కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక రాగానే అయితే ఏమేమి మొక్కలు వేసిందా, ఎలా ఉన్నాయి, ఏంటి అని చూస్తున్నాం అనమాట. చాలా బాగున్నాయి మొక్కలు అయితే. ఇది తను పెంచుకుంటున్న చిన్న గార్డెన్ అనమాట. ఆల్మోస్ట్ అన్నీ పెంచుకుంటుంది, తనకు కావాల్సిన వరకు ఆకుకూరలు అన్నీ పెంచుకుంటుంది. అండ్ ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు అనమాట. కోసి అలసిపోయాము. ఆల్మోస్ట్ 2 కేజెస్ వరకు కోసామన్నమాట. అన్నీ వచ్చాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, చెట్లకైతే వదిలేసాము. యాక్చువల్గా నాకు ఇవి దొరకవు అనమాట. అక్కడ వెళ్ళేటప్పుడు అయితే చాలానే తీసుకెళ్ళాలి, నా ఫేవరెట్ అనమాట ఇవి. యాక్చువల్గా అయితే ఇంతకుముందు బెండకాయ అని చెప్పేసి సొరకాయ, దోసకాయ, బీరకాయ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడైతే కొంచెం ఫ్లోరింగ్ లాగడం వల్ల కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి అనమాట. లేకపోతే ఇంతకుముందు చాలానే వెజిటేబుల్స్ ఇంట్లో ఉండేవి. ఆ మొక్కల్ని, ఆ వెదర్ని చూస్తుంటే ఇది కదా వాతావరణము, పల్లెటూరు లైఫ్ అనిపించింది. చాలానే బాగుందనమాట వెదర్. అందులోనే చలికాలం కదా, అసలు చాలా బాగుంది. క్లౌడీగా కూడా ఉంది అనమాట ఆ రోజు. అండ్ ఇది చూసారా ఎన్ని కాయలైతే ఉన్నాయో, సపోటా చెట్టు అనమాట. చాలా బాగున్నాయి సపోటా